ఈరోజు ఒక లెనోవో థింక్ప్యాడ్ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్ మన దగ్గరికి కీబోర్డ్ ప్రాబ్లంతో అయితే తీసుకొచ్చారు. ఈ కీబోర్డు ఎలా అంటే అన్ని కీబోర్డ్ లాగా ఉండదు. ఇది డిస్కనెక్ట్ చేసుకోవాలి అంటే మాత్రము చాలా డిఫరెంట్ వే తోటి అయితే డిస్కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ కీబోర్డ్ పైనే మనకు క్లిప్ లాగా ఉంటుంది. దాన్ని టూ సైడ్స్ నుంచి మనం మీదికైతే అనుకొని స్క్రూస్ని అయితే డిస్కనెక్ట్ అయితే చేసి కీబోర్డ్ని అయితే డిస్కనెక్ట్ చేయాలి. అన్ని ల్యాప్టాప్లో ఎలా ఉంటుంది అంటే మనకు బ్యాక్ డోర్ పైన స్క్రూస్ ఉంటాయి. మళ్ళీ ఇంటర్నల్ కీబోర్డ్ అయితే మనం సాల్డరింగ్ తోటి అయితే డిస్కనెక్ట్ అయితే చేసుకునేవాళ్ళం. కానీ మరి సరే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ఎందుకు చేశారు అనేది మాత్రం వాళ్ళకే ఐడియా ఉండాలి. సర్వీస్ చేసే వాళ్ళకి స్క్రూస్ అనేవి దొరకొద్దనా, లేకపోతే చాలా కష్టం అయిపోవాలని ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారా అనేది మాత్రం అర్థమైతే కాలేదు. మనం ఓపెన్ చేసేటప్పుడైనా క్లోజ్ చేసేటప్పుడైనా చాలా కేర్ఫుల్గా అయితే ఆ లాక్ అనేది పైకి అనేసి మనం స్క్రూస్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఆ లాక్ అనేది కొంచెం బ్రేక్ అయినా కూడా ఏం చేసే సిచ్యువేషన్ అయితే ఉండదు. కొత్త కీబోర్డ్ అయితే వేసేసుకోవాల్సిందే. ఏం చేస్తాం, అంత డేరింగ్ బిజినెస్ అనుకొని అయితే కీబోర్డ్ని అయితే వేసేసుకున్నాము. కీబోర్డ్ అంతా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడానికి అన్ని కీస్ని ఆన్లైన్ చెకప్ చేసేసుకొని ల్యాప్టాప్ని అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.